అందరికీ నమస్తే. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం తులాలగ్నమైనా, ఒకవేళ జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్నాలగ్నం తులాలగ్నమైనా ఈ 2024-25వ సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా ఈ సంవత్సర ఆరంభంలో మాత్రము మీ తులాలగ్న జాతకులకి మాత్రము చాలా బాగుంది. ముఖ్యంగా ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు మాత్రము త్వరపడాల్సినటువంటి సమయము. ఎందుకు అంటే ఈ సెప్టెంబర్ తర్వాత నుండి కంటే ఈ ఏప్రిల్, మే, జూన్, జూలై చాలా ఎక్కువగా యోగిస్తుంది వైవాహిక జీవితం మొదలు పెట్టేవారి కోసం. సప్తమాధిపతి మరియు సప్తమాధిపతి యొక్క 2 గృహాలని శని వీక్షించడం వలన వివాహాది శుభకార్యాన్ని ఇవ్వడానికి, అందున మంచి భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మన బుర్ర షార్ప్గా పనిచేస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తులాలగ్న జాతకులకి మాత్రము ఈ సంవత్సరంలో ఈ ఆరంభంలో త్వరపడాల్సింది ఎవరు అంటే వివాహాది ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారు. ఓకే, సో ప్రేమ వివాహాలు కూడా సత్ఫలితాలను ఇవ్వడానికే ఎక్కువగా ప్రామిస్ చేస్తుంది. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాన్ని బేస్ చేసుకొని ఈ విషయంలో కూడా ముందుకెళ్ళొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా ఇటు విద్యార్థులకి అవ్వచ్చు, ఉపాధ్యాయులకి, కళలతో జీవనం సాగించే వారికి, జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టి ముందుకు వెళ్ళే వారందరికీ కూడా చాలా మంచి అవకాశాలు రావడానికి రెడీగా ఉన్నాయి. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేది సూచన. అండ్ ఎవరైతే సంతానం కోసం ముఖ్యంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ మే 5 వరకు చాలా అద్భుతంగా ఉంది. తర్వాత నుండి ఆ అనుకూలత కొంచెం తగ్గడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఏదైనా నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన మీకు ఎక్కువైతే, అది విద్య అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు, నేర్చుకోవాలి అని అనిపిస్తే మాత్రము ఈ ఆగస్టు, సెప్టెంబర్ ఇంకా అన్నిటికంటే ఎక్కువగా ప్రామిస్ చేస్తుంది. కాబట్టి నేర్చుకునే దానిలో మీరు ఏ రంగంలోనైనా మీకు ఆసక్తి ఉండేటువంటి విషయంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళి నేర్చుకోవడానికి మాత్రం ఆ మాసాలు చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తున్నాయి. ఆకస్మిక విద్యా లాభము. విద్య అంటే చదువే అవ్వాలి అనే రూల్ ఏం లేదు. మన యొక్క ఆసక్తిని బట్టి ఏది నేర్చుకోవాలన్నా, అది డ్రైవింగ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఓకే, కాబట్టి అలాంటి వాటికి మాత్రము ఈ 2 మాసాలు చాలా చక్కగా ప్రామిస్ చేస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యత అనేది ఈ సంవత్సర ఆరంభంలో చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే ఈ మే 5 తర్వాత నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే వరకు కూడా ఈ తులాలగ్న జాతకులు ఎవరైతే అనారోగ్య సమస్యలతో అంటే రోగగ్రస్తులుగా అండ్ ఎవరైతే రుణ బాధలతో బాధపడుతూ ఉన్నారో అంటే రుణగ్రస్తులై ఉన్నారో, లేదా నేరగ్రస్తులు అంటే ఇప్పటికే కోర్ట్ ఇష్యూస్తో బాధపడేవారు, ఇలాంటి వారికి మాత్రము ఈ సంవత్సరం ఇంకాస్త టఫ్గా ఉండడానికే గోచారం ఎక్కువగా ప్రామిస్ చేస్తుంది. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల సఫర్ అవుతున్నప్పుడు మాత్రము మంచి వైద్యుడి పర్యవేక్షణలో ఉండడము అండ్ కోర్ట్ ఇష్యూస్ విషయంలో కూడా నెగ్లిజెన్సీ అనేది చూపించకపోవడం అనేది చాలా మంచిది. అనవసరమైన ధైర్యోత్సాహాలు ప్రదర్శించి కొన్ని రకాల అవమానాలని, ఇబ్బందులని కొని తెచ్చుకుంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం, కొంచెం కాదు చాలా జాగ్రత్త వహించడం మంచిది. సమయము, ధనము చాలా దుర్వినియోగం అవుతాయి. అది హాస్పిటల్స్ వైజ్ అవ్వచ్చు, లేదు అంటే కోర్ట్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, రుణ బాధల వల్ల అంటే మనం ఇచ్చింది తిరిగి రాకపోవడము, తెచ్చింది తీర్వడానికైనా అవ్వచ్చు. ఇలాంటి వాటన్నింటికి అండ్ ఏం చెయ్యాలో తెలియక సతమతం అవుతూ చాలా వరకు సమయము, ధనము వృధా అవ్వడము, పాదాలకి సంబంధించినటువంటి పెయిన్స్ అంటే నొప్పులు ఎక్కువ అవ్వడానికి, ఆయా విషయంలో కూడా అంటే కొంచెం నడవలేకుండా ఉండడానికి కూడా కొంచెం ఎక్కువ ఇబ్బంది పడతాయి. 6th లార్డ్ రోగానికి కారకత్వం వచ్చి 12వ స్థానాన్ని, పాదాల స్థానాన్ని చూడడము అండ్ 12లో కూడా కేతు సంచారం. కాబట్టి ఏంటి, పాదాలకి సంబంధించిన వాటిలో మాత్రము
ఏ చిన్నగా ప్రాబ్లం అనిపించినా కూడా లైట్ తీసుకోకుండా మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అనేది ఇక్కడ మీకు ముఖ్యంగా సూచించాలి. అండ్ మాట విషయంలో మాత్రము ఈ మే తర్వాత నుండి మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అంటే 2024 అక్టోబర్ నుండి జనవరి 2025 వరకు మాత్రము మీ మాట విషయంలో జాగ్రత్త. తొందరపడి ఎవరికి మాట ఇవ్వకండి. మనం మాట్లాడింది ఒకటి అయితే బయటికి వెళ్ళేది ఒకటి అవుతుంది. ఏది మాట్లాడినా అది గొడవ పడినట్టుగానే మనము ఇతరులకి శత్రువులుగానే కనిపిస్తాము. కాబట్టి మాటని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది. ఈ సంవత్సరం పూర్తిగా మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నప్పటికీ ఆ 3 మాసాలు మాత్రము ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి అందులో చాలా జాగ్రత్త. అండ్ గృహ కొనుగోళ్ళు అవ్వచ్చు, గృహ ప్రవేశాలు అవ్వచ్చు, గృహ ఆరంభాలు అవ్వచ్చు, వీటికి కూడా ఈ సంవత్సరం మీకు ప్రామిస్ చేయట్లేదు. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలలో మాత్రము ముందు ఏదైనా ఎమర్జెన్సీ అంటే ఖచ్చితంగా ఆల్రెడీ ఎప్పుడో గృహం ఆరంభం చేశాము, ప్రవేశం చెయ్యాలి. సో ముందుగా గురువుకి సంబంధించినటువంటి రెమెడీస్ అనేవి చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం మాత్రము మంచిదని సూచించాలి. అండ్ ఈ సంవత్సరంలో మాత్రము ఇటు గృహ ఆరంభానికి కానీ ఇలాంటివి మొదలు పెట్టుకోకపోవడమే మంచిది. భూముల కంటే కూడా ఏవైనా గృహాలు కొనుగోలు చేయాలి అని అనుకునేవారు మాత్రము 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఖచ్చితంగా మీడియేటర్స్ని నమ్మి గృహ కొనుగోళ్లలో ఇబ్బంది పడేదే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ప్రయాణాలలో కూడా కొంతవరకు జాగ్రత్త వహించడము చాలా మంచిది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ తులాలగ్న జాతకులకి వృత్తి ఉద్యోగ విషయాలలో చాలా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాల కోసం అవ్వచ్చు, ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా గోచార రీత్యా చాలా మిశ్రమంగా ఉన్నాయి. అండ్ సర్వీస్ రంగాలలో ఉండేవారికి కూడా చాలా మిశ్రమమైన ఫలితాలే ఉన్నాయి. ఉద్యోగాల విషయాలలో మాత్రము ఎక్కువగా ఇటు జూలై లాస్ట్ వీక్, ఆగస్టు కొద్దిగా ఇబ్బంది పడడానికి ఆస్కారాలు ఉన్నాయి. అండ్ అక్టోబర్ నుండి మళ్ళీ జనవరి వరకు కొంచెం వృత్తి ఉద్యోగాలలో కూడా సతమతం అవ్వడానికి, కొంచెం స్ట్రెస్ అనేది పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం అందులో ఓపికతో ఉండడం, ఓపికగా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అండ్ ఆయా సమయంలో అంటే అక్టోబర్ నుండి మళ్ళీ జనవరి 25 వరకు అంటే 2025 వరకు ఏ విధమైన కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది అని చెప్పాలి. అది కూడా ముఖ్యంగా కొనుగోళ్ళు, అమ్మకాలు అండ్ వీటన్నిటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్ళడం చాలా మంచిది. సో మొత్తంగా ఈ తులాలగ్న జాతకులకి మాత్రము గురువుకి, కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఈ సంవత్సరం పాటు గురువు భూతత్వ రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి గురువుకి సంబంధించినటువంటి వస్తువులని అన్నదానం రూపేణా అవ్వచ్చు, వస్త్రదానం రూపేణా అవ్వచ్చు, ఏదైనా కూడా మీకు శక్తి మేర దానం చేయండి. అది పురోహితులకే అవ్వచ్చు, గురు సమానులకే అవ్వచ్చు, పూర్ అండ్ నీడీ పీపుల్స్కే అవ్వచ్చు. సో మీ వీలుని బట్టి ఇలాంటి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. ఎల్లో కలర్, గోల్డ్ కలర్ ఈ సంవత్సరం పాటు కూడా మీరు ధరించకుండా ఉండడమే చాలా మంచిది అనేది సూచన. ఎందుకంటే దుస్తులు, అలంకరణ ఇలాంటి దాన్ని 4th హౌస్ని గురువు చూస్తున్నాడు కాబట్టి అవి మనకి పెద్దగా కలిసి రావు అని చెప్పాలి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త. అండ్ మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈశ్వర ఆరాధనని మాత్రము మరవద్దు. అండ్ విఘ్నేశ్వరుడి యొక్క ప్రార్థన, ఈ 2 ప్రార్థనలు ప్రతిరోజు మీ నిత్య జీవితంలో భాగం చేసుకోండి. దగ్గరగా ఉన్నట్లయితే ఆలయాల సందర్శన, అర్చనలు, అభిషేకాలు అనేవి మనలో ధైర్యాన్ని, మంచి ఆలోచనలని, సద్బుద్ధిని ఇస్తూ పాజిటివ్ వైపుకి నడిపిస్తాయి. గురువుకి, కుజుడికి చేసుకునే అటువంటి పరిహారాలు నెగటివ్ వైపు వెళ్లకుండా కాపాడతాయి. ఓకే, సో ఈశాన్యం వైపుకి చేసే ప్రయాణాలు మాత్రము చాలా జాగ్రత్త అని చెప్పాలి ఈ సంవత్సరం పాటు. ఓకే, సో కాబట్టి ఈ అంశాలని చక్కగా దృష్టిలో ఉంచుకొని మీ వ్యక్తిగత జాతకాలకి కూడా అన్వయించుకొని సరిగ్గా ముందుకు వెళ్తారని ఆశిస్తూ